ఘోరం పరిస్థితి అయిపోయిందన్న మాది. ఎవరు ఆటో ఎక్కుతలేరు, ఇల్లు కూడా కిరాయికి ఇస్తలేరు. ఇల్లు కూడా కిరాయి కట్టుకోవాలా, ఫీజులు కట్టుకోవాలా, ఆడగట్టాలి ఈడగట్టాలి, 7,000 తెలియవు పైసలు. ఆల్రెడీ ఇంతమంది సూసైడ్ చేసి కూడా చేసుకురు. ఇప్పుడు మామూలుగా మీ తోటోళ్ళు చెప్తున్నారు ఓ 200 నెలకంటే అది రోజుకి 200 అంటే ఎంత తిరిగి నెలకు 6,000 మీ సంపాదన. 6-7 అంతే. 6-7 గ్యారంటీ కూడా లేదు, అంతే. దానికి కూడా గ్యారంటీ లేదు. అందరు ఎక్కుతారు అని అందరు ఆ బస్సులో దిగుతారు, బస్సు ఎక్కుతారు, బస్సులో దిగుతారు, బస్సు ఎక్కుతారు. ఈ యాత్రలు గిడిలాల బాగా తిరుగుతారు. మొత్తం లేడీస్ కూడా వాళ్ళకి కూడా ర్యాబిట్ అయితే చాలా ఘోరం అయిపోయింది. ఆన్లైన్ బైక్ అప్పుడేమో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఏం చేస్తుండే, ఫోన్ పట్టుకొని మాట్లాడుతుంటేనే అప్పుడు చాలా లేస్తుండే. ఇప్పుడు అదే ఫోన్ పట్టుకొని కింద రూట్ చేసుకుంటూ పోతున్నాడు ఆయన. బైక్ వాళ్ళు ఎంతమంది ఊర్లకి వెళ్ళి వచ్చి బైక్ నడిపిస్తారు. అప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే లేదన్న ఇప్పుడు వాళ్ళకి. బయటకి తీసుకొచ్చి మొత్తం ర్యాబిటో కొడుతుర్రు. మీరు నైట్ ఒకసారి వచ్చి చెక్ చేయండి. ఆటోలు 3-4 ఉంటాయి, మొత్తం బైక్ వాళ్ళే ఉంటారు. వాళ్ళు నడిపి మారట్పల్లి పిఎస్ కూడా కంప్లైంట్ ఇచ్చిన. ఇంతకుముందు మీరు మామూలుగా నైట్ నడిపినుంటే జర ఒక 50 రూపాయలు ఎక్కువ. నైట్ అనేది మనకు ఇప్పుడు 20 రూపాయలు మినిమం పెట్టింది. గుర్తుకుందా? ఇప్పుడు అది ఇప్పుడు రేటు పెంచిరా ఆటోది. మీటర్ అన్నారు, మీటర్ పెంచిరా? మీటరే లేదు ఇప్పుడు. అంతా ఆన్లైన్ అయిపోయింది సిస్టమ్ మొత్తం. మరి ఇంకా ఎడికలు వస్తాయన్న పైసలు? గ్యాస్ పోయాలంటే ఏదన్నా చాలా కష్టం అయిపోయింది, ఇబ్బంది. కొంతమంది అంటే ఆన్లైన్లో నడుస్తుంది. చాలా మంది ఏజ్ బాలంలో 70-60 నడిపిస్తారు. వాళ్ళకి ఆన్లైన్ అంటే తెలియదు. వాళ్ళు రోడ్డు మీద నడిపించుకొని వస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆన్లైన్ చూస్తారు. వాళ్ళు ఎక్కుతారని ఆటోలలో లేడీస్ వాళ్ళు ఎక్కట్లేదు ఆటోలో. ఇది 30 రూపాయలు 20 రూపాయలు అత్త చూపిస్తుంది మళ్ళా తేడా. ఇంకోటి మొన్న జరిగిన విషయం, మా ఫ్రెండ్ వాళ్ళ భార్య వేరే బండి మీద ఎక్కిపోతున్నా అన్నాడు. అయితే వాళ్ళ ఇంటికి కొంచెం గొడవ అయినట్టు అయింది. ఆమె ర్యాబిటో బుక్ చేసుకుంది. అది వల్ల మా వాళ్ళు చూసి చెప్పారు, అరే అది తప్పు రా ఇట్లా అని. ఆడలు మగవాళ్ళు ఇంట్లో ఉంటే ఆడమే బుక్ చేసి పంపిస్తారు వాళ్ళు. ఇక్కడ ఎవరైనా ముసలి వాళ్ళు చదువుకునే వాళ్ళు ఉంటారు, అలా ఫోన్ ఉండేది. ఆట కావాలమ్మా అంటే మా కొడుకు బుక్ చేసిండు, మా బిడ్డ బుక్ చేసిండు, ఇంట్లోకి వెళ్ళి బుక్ చేస్తారు వాళ్ళు. అట్లా ఇంకోరు ఎక్కుతారన్న ఆట చాలా పడ్డదన్న. అండ్ ఇప్పుడు ఇంకోటి గవర్నమెంట్ ఇంకో కొత్త స్టేట్మెంట్ వచ్చింది, అయితే డీజిల్ బండ్లు తీసేయాలి, మీరు ఎలక్ట్రిక్ మారండి అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుంది. కానీ ఆటో డ్రైవర్లు మొత్తం బుచ్చమాడుకోవాలని చేస్తున్నాను అంతే కదా. ఇప్పుడు డీజిల్ బండి నడవని ఏది మాట్లాడి ఆయన ఒకటి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఒక మాట అన్నాడు. అది వాళ్ళన్న గమనించిరా? డీజిల్ బండి నడిపియొద్దు అని చెప్పి గ్యాస్ పోసుకొని నడిపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ గ్యాస్ దొరుకుతుందా? ఆయన అన్నాడు కదా, మొన్న మీటింగ్లో అన్నాడు కదా, గ్యాస్ పోసి నడిపిస్తున్నాను. గ్యాస్ దొరుకుతుంది, అది అప్పుడు రాలేదు ఆలోచన ఆయనకి. ఇది ఏందన్న ఘోరం ఇది చాలా. ఇప్పుడు ఏదో ఇట్లనో డక్లు అనుకొని కష్టపడదాం అంటారు. పిల్లలు తినడానికి మాకు ఇప్పుడు తినడానికి తిండి కూడా వస్తుంది. ఏ ఇల్లులకి అయితే గట్టెలగా పోతున్నాం. తిందామన్నా కూడా ఇప్పుడు ఆయన ఏమంటుండు, డీజిల్ బండ్లు తీసేసేయాలంట. ఇదేం న్యాయమన్నా? చాలా ఘోరం. ఎలక్ట్రిక్ బండ్లకు మారాలంటే ఇబ్బంది ఉంటుందా? ఇక ఇప్పుడు ఇల్లు అమ్ముకోవాలనుకోరా? అది మేము సొంత మిల్లులు ఉంటే ఇల్లు అమ్ముకుంటే ఆ ఎలక్ట్రిషియన్ బండ్లు తీసుకోవాలా, లేకపోతే హోటల్లో చిప్పలు అమ్ముకోవాలి అంతే. మామూలుగా ఇప్పుడు మీకు నా ఇంటి రెంటే అనే కాదు, స్కూల్ పిల్లలు ఏడా కడతామన్నా, స్కూల్ ఫీజులు, కాలేజీలు, ఇల్లు కిరాయి, బండి EMI, కరెంట్ బిల్లు, తిండి ఖర్చు అన్నీ పెరుగుతూనే ఉన్నాయి. ఎట్లా కట్టాలో మేము చెప్పు? నువ్వు అన్నావు, నేను ఒక 200 అన్నా, నేను 300 వేసుకో, నెలకు 9,000 పెట్టుకో, 6,000 7,000 ఇల్లు కిరాయి ఉంది కదా అన్న. ఎట్లా కట్టాలి అది? అట్లా పరిస్థితి అట్లా ఘోరం అయిపోయింది. చెప్పండి మీ ఐడియా, అంటే మీరు రోజు నడుపుతుంటారు కాబట్టి మీకు ఒక ఐడియా. మాకేం లేదన్న, ర్యాబిటో ఒకటి తీసేస్తే, ఈ ఓలా ఊబర్ ఒకటి తీస్తే మాకు చాలన్నా. ఇక ఆడవాళ్ళు అంటే మా ఇంట్లో కూడా ఉన్నారు, ఆడవాళ్ళు పోతుంటారు వస్తుంటారు. అదొకటైనా ఫ్రీ చేసిండో ఏదో వాళ్ళ సంతోషం కోసం. కానీ మాకు ఒక్కటికి సాయం చేస్తుంది అలానా. 6 నెలలకు పైసలు ఇచ్చుడు అవన్నీ కూడా వేస్ట్ లెక్కలు. ఇప్పుడు నాకు దగ్గర లైసెన్స్ ఉంది, ఆటో లైసెన్స్. వేరే దగ్గర కూడా ఆటో లైసెన్స్ ఉంటుంది. ఆ లైసెన్స్ చూపించి ఆయన కూడా అప్లై చేసుకోవచ్చు. అట్లా అది ఇస్తాను కదా, ఆటో డ్రైవర్లకు ఇంత ఇస్తాను అంత. అదంతా వేస్ట్ లెక్కలే. ఇక ర్యాబిటో ఓలా ఊబర్ తీసేస్తే మేము తినగలుగుతాం, ఉండగలుగుతాం అంతే.